మేఘం దిగిరావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి. పరలోక మేఘం దిగిరావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి. సరస్సులు నిండాలి, ఆత్మయేరులై పారాలి. అన్ని సరస్సులు నిండాలి, ఆత్మయేరులై పారాలి. పరలోకమే. అందరం చప్పట్లు కొడుతూ ప్రభును గణపరిచి మహింపడదామండి. వర్షించాలి. మరొకసారి పరలోక మేఘం దిగిరావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి. దూతల సమూహం దిగుచుండాలి, పరలోక నీచెన మెట్టులపై. దూతల సమూహం దిగుచుండాలి, పరలోక నీచెన మెట్టులపై. యాకోబు దేవుని స్వరం వినాలి. చప్పట్లమా. యాకోబు దేవుని స్వరం వినాలి, సంఘమంతా వినాలి. రాజా సంఘమంతా వినాలి. యాకోబు దేవుని స్వరం వినాలి. ఇప్పుడే యాకోబు దేవుని స్వరం వినాలి, సంఘమంతా వినాలి. రాజా సంఘమంతా వినాలి. పరలోక మేఘం దిగిరావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి. మరొకసారి పరలోక మేఘం దిగిరావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి. సరస్సులు నిండాలి, ఆత్మయేరులై పారాలి. అన్ని సరస్సులు నిండాలి, ఆత్మయేరులై పారాలి. పరిశుద్ధుడైన దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ సమయములో మనందరి ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందామండి. పాటు పడిన వ్యవసాయకుడే దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయములో నుండి 6వ వచనాన్ని మనము చదువుకున్నాం. ఈ చదవబడిన వాక్యాన్ని మరోసారి అందరూ లేఖన వైపు చూడండి. దేవుని బిడ్డలారా, పాటు పడిన వ్యవసాయకుడే మొదట పొలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని, ఈ వాక్య భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో దేవుని బిడ్డలారా
జీవ ఆహారముగా మన అందరికి కూడా పంచి పెట్టునుగాక. ఈ చదువుబడిన దేవుని బిడ్డలారా, ఈ వాక్యానికి అంశం ఏమని పెట్టడము జరిగిందంటే, దేవుని బిడ్డలారా, పాటు పడిన వ్యక్తికి ఫలితము దొరుకును. లోపల బయట ఉన్న వారందరూ కూడా చెప్పండి, దేవుని బిడ్డలారా, పాటు పడిన ప్రతి వ్యక్తికి ఫలితము దొరుకును. ఓకే, ఈరోజు చదివిన వాక్యానికి దేవుని బిడ్డలారా అంశము అది పెట్టడం జరిగింది. నేను దేవుని బిడ్డలారా, నా సమయానికి నేను ముగిస్తాను, 12:30కు నేను ముగిస్తాను. మీరందరూ కూడా కదలకుండగా లేవకుండగా చాలా భయముతో, భక్తితో, శ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని వినాలని మరొక్కసారి దేవుని బిడ్డలారా ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్యములో దేవుని బిడ్డలారా దేవుని యొక్క పరిచర్యలో దేవుని బిడ్డలారా నమ్మకస్తుడు, దేవుని బిడ్డలారా సేవకునిగా యథార్థవంతుడు, దేవుని యొక్క పనిలో అలుపు ఎరగకుండగా పౌలుతో దేవుని బిడ్డలారా కష్టపడేవాడు, పాటు పడేవాడు ఎవరంటే తిమోతి. ఈ తిమోతి ఎదుట దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్ముడైన దేవుడు పౌలును ప్రేరేపణ కలిగించి, దేవుని బిడ్డలారా అతని ఎదుట ఎవరిని పెట్టాడు అని వాక్యపు వెలుగులో మనం గమనిస్తే, దేవుని బిడ్డలారా ఒక వ్యవసాయకుణ్ణి పెట్టాడు, ఒక రైతును దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే తిమోతి ఎదుట పెట్టాడు. తిమోతి, వ్యవసాయకుడు ఏ విధంగా పాటు పడతాడో నీవు గ్రహించాలి. రైతు ఏ విధంగా కష్టపడతాడో అది నీవు వివేచించాలి. దాన్ని నువ్వు కనిపెట్టాలి. దాని విషయము నువ్వు ఆలోచన చేయాలని దేవుని బిడ్డలారా పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు దేవుని సేవకునికైన తిమోతికి దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చీమ ఉంటుంది. మనకు తెలుసుగా చీమలు. దేవుని బిడ్డలారా ఈ చీమలు దేవుని బిడ్డలారా ఎండాకాలం కూడా పాటు పడతాయంట. అంటే ఎండాకాలం కూడా ప్రయాసపడతాయంట. పాటు పడడం అంటే ప్రయాస పడడము. దేవుని బిడ్డలారా పాటు పడడం అంటే కష్టపడడము. పాటు పడడం అంటే విశ్రమించకుండగా, అలుపు ఎరగకుండగా దేవుని బిడ్డలారా పరిగెత్తడమే, కష్టపడడమే, పని చేయడమే పాటు పడడము. దేవుని బిడ్డలారా చీమను చూడండి. దేవుని బిడ్డలారా కోతకాలమందు దేవుని బిడ్డలారా అదేం చేస్తుంది? ప్రయాస పడుతుంది. కోతకాలమందు, వేసవి కాలమందు కూడా చీమ ఏం చేస్తుందంటే దేవుని బిడ్డలారా పాటు పడి దేవుని బిడ్డలారా లేదా ప్రయాస పడి దేవుని బిడ్డలారా అదేం చేస్తుందంటే సమకూర్చుకుంటుంది. చీమే దేవుని బిడ్డలారా బలము లేని జీవి. చీమ దేవుని బిడ్డలారా శక్తి లేని జీవి. చీమ దేవుని బిడ్డలారా తన్ను తాను ఏమాత్రం కూడా దేవుని బిడ్డలారా కాపాడుకొనటానికి దానికడ ఎలాంటి శక్తి, బల, ప్రభావాలు ఏమి కూడా చీమకు లేవు. దేవుని బిడ్డలారా మనం చేత అంటే అది నలిగి చనిపోతుంది. కాలుతో అంటే దేవుని బిడ్డలారా చనిపోతుంది. మనం కాళ్ళతో ఎన్ని చీమలు చంపినామో దేవుని బిడ్డలారా, చేతులతో ఎన్ని చీమలు చంపినామో దేవుని బిడ్డలారా, మరి ఇంట్లో పొరకలతో ఎన్ని చీమలు మనం చంపినామో ఒకసారి మీరు ఆలోచించేయండి. అవునంటారా కాదంటారా? దేవుని బిడ్డలారా ఈ బలము లేని చీమలు, ఈ శక్తి లేని చీమలు దేవుని బిడ్డలారా తన్ను తాను పారిపోయి కాపాడుకొనటానికి దేవుని బిడ్డలారా ఎలాంటి ప్రభావం, శక్తి లేని చీమలు
దేవుని బిడ్డలారా, ఎండాకాలము, దేవుని బిడ్డలారా, వర్షాకాలము ఏం చేస్తాయి అంటే పాటుపడి ప్రయాసపడి తమకు, దేవుని బిడ్డలారా, జీవనానికి సమృద్ధిగా కూర్చుకుంటాయని దేవుని వాక్యములో రాయబడింది. ఈ నా సొంత మాటలు కాదు. అవునంటారా కాదంటారా? ఓకే, దేవుని బిడ్డలారా, అదేవిధంగా మరొక చోట బైబిల్లో ఏమని రాయబడిందంటే, దేవుని బిడ్డలారా, ఎద్దు మనకు తెలుసు, అవునా కాదా? ఎద్దు కూడా ఏం చేస్తుందంటే అది పాటు పడడం వలన, ఎద్దు ప్రయాస పడడం వలన, దేవుని బిడ్డలారా, గాదె యందు ధాన్యము సమృద్ధిగా ఉంటుందని వాక్యములో రాయబడింది. దేవుని బిడ్డలారా, ఎద్దు చూడండి ఎంత ప్రయాసపడుతుంది. దానికి మాట్లాడటానికి నోరు మాత్రము లేదు, కానీ దేవుని బిడ్డలారా, అది దేవుని బిడ్డలారా యజమానిని బాగా ఎరుగుతుంది అని వాక్యంలో రాయబడింది. ప్రవక్త అయిన యెషయా గ్రంథములో ఉంది, చూడదు. కానీ దేవుని బిడ్డలారా, ఎద్దు తన కామందును ఎరుగును అంటే ఎద్దు తన యజమానిని ఏం చేస్తాడంట గుర్తు ఎరుగుతుంది. నా యజమానుడు బుద్ధిమంతుడా, నా యజమానుడు కఠినుడా, నా యజమానుడు టయానికి నీళ్లు తాపుతాడా లేదా, నా యజమానుడు టయానికి భోజనం పెడతాడా లేదా, నా యజమానుడు కొంచెం నాకు రెస్ట్ విశ్రమించటానికి నాకు అనుగ్రహిస్తాడా లేదని ఎద్దు తన కామందును తన యజమానిని బాగుగా ఎరుగునని దేవుని బిడ్డలారా యెషయా గ్రంథములో రాయబడింది. చూశారండి, చీమె పాటుపడుతుంది, ఎద్దు కూడా ఏం చేస్తుందంటే పాటు పడుతుంది. దేవుని బిడ్డలారా, మరి చీమయేమో బలము లేనిది, ఎద్దేమో బలం గలది. ఒకసారి మీరు ఆలోచన చేయండి, అవునంటారా కాదంటారా? ఎద్దు ఎలాంటిది? బలము కలిగినది. దేవుని బిడ్డలారా, ఎద్దు ఎలాంటిది? బలము కలిగినది. దేవుని బిడ్డలారా, ఎద్దు బలము కలిగినది. దేవుని బిడ్డలారా, అది పాటుపడుతుంది. దేవుని బిడ్డలారా, చీమె కూడా పాటుపడుతుంది. దానికి దేవుని బిడ్డలారా గాడి ఉంటుంది, అసలు దీనికి గాడి అసలు ఉండదు. అయినా దేవుని బిడ్డలారా, చీమె పాటుపడగలుగుతుంది, ఎద్దు పాటుపడగలుగుతుంది. ఇవి మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, మీకందరికి కూడా ఆకాశములో దేవుని బిడ్డలారా, మరి పేటు సందులలో అనగా ఎత్తైన శిఖర స్థలాలలో దేవుని బిడ్డలారా, మరి పక్షిరాజు ఏం చేస్తుంది? గూడు పెట్టుకుంటుంది. అది కూడా తన కంటి చూపుతో దేవుని బిడ్డలారా, మరి నదులేకేమి సముద్రాలేకేమి తనకు ఆహారం కొరకు ఏం చేస్తుంటే వేగిరముగా వచ్చేసి దేవుని బిడ్డలారా ఆహారాన్ని తన్నుకొని తీసుకొని వెళ్ళిపోతుంది కదా. పక్షిరాజు కూడా దేవుని బిడ్డలారా అంతగా అది ఏం చేస్తుందంటే పాటు పడుతుంది. పక్షిరాజు ఏమవుతుంది? పాటు పడుతుందండి. అది పాటు పడితేనే, అది కష్టం పడితేనే దేవుని బిడ్డలారా దాని యొక్క ఆకలి, తన పిల్లల యొక్క ఆకలి అది తీర్చుకోగలుగుతుంది. లేకుంటే దేవుని బిడ్డలారా దానికి ఆకలి ఏమవుతుందంటే అలమటించి అల్లాడి పోతుంది. కనుక దేవుని బిడ్డలారా, ఈ విధంగా చీమను చూడు, ఎద్దును చూడు, పక్షిరాజును చూడు, దేవుని బిడ్డలారా అడవిలో ఉన్న క్రూర మృగం సింహాన్ని చూడు, అది కూడా ఏం చేస్తుందంటే పాటు పడుతుంది. ఎందుకో దేవుని బిడ్డలారా, తాను ఆకలి తీర్చుకోవటానికి సాధువైన జీవులను ఏం చేస్తుందంటే వెంటాడి వేటాడి దేవుని బిడ్డలారా ఏం చేస్తుంది? అది చీల్చుకొని తింటుందా లేదా? చెప్పండి, చీల్చి తింటుందా లేదా? అరే, క్రూర మృగం కూడా ఏమవుతుంది? అది పాటు పడుతుంది. అయితే దేవుని బిడ్డలారా మనిషికి అనగా నరునికి, దేవుని బిడ్డలారా మరి స్త్రీలకు, యవనస్తులకు, యవనాళ్లకు దేవుని బిడ్డలారా మంచిగా చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, మంచి బలం ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా ఏం చేయాలంటే పాటు పడేవారిగా ఉండాలి. చప్పట్లు కొట్టి ఒకసారి అందరం ప్రభునామాన్ని గణపరచుదము గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను యథార్థముగా దేవుని బిడ్డలారా కుటుంబానికి ఒక తండ్రిగా, సంఘానికి ఒక కాపరిగా ఒక మాట చెప్తున్నాను. దేవుని బిడ్డలారా నిన్నగాక మొన్న దేవుని బిడ్డలారా కురియను సుగుణను ఆ బీలకు నేను ఒక మాట చెప్పాను. ఏం చెప్పిన అంటే దేవుని బిడ్డలారా తల్లిదండ్రులుగా మేమేం చేయగలుగుతామంటే ఆహారాన్ని మాత్రం మీకు పెట్టగలుగుతాం, తల్లిదండ్రులుగా మీకు గుడ్డను మాత్రం ఇవ్వగలుగుతాం, తల్లిదండ్రులుగా మీరు చదివితే ఫీజులు మాత్రం కట్టగలుగుతాం. కానీ ఎగువ దిగువ అది మీలో ఉన్న పాటును బట్టే ఉంటుందని నేను చెప్పాను. మన పిల్లలకు అది మనం నేర్పగలుగుతున్నామా? అది మనం చెప్పగలుగుతున్నామా? దేవుని బిడ్డలారా అన్నం పెడుతున్నావు, బట్ట ఇస్తున్నావు, ఫీజులు కడుతున్నావు, అది ఒక తల్లిగా ఒక తండ్రిగా అది నీ బాధ్యత. అయితే దేవుని బిడ్డలారా మరి నీ కుమారులు, నీ కుమార్తెలు వారు పాటు పడే దాన్ని బట్టే వారు తలగా ఉంటారు. దేవుని బిడ్డలారా
చెప్పాను, కురేన్ ఒక తల్లిగా ఒక తండ్రిగా మేము పెడతాను రా, రేపు పొద్దున పాప ఐ లెవెల్ ఉంటుందో లేకుంటే పాప తక్కువలో ఉంటుందో, నువ్వు ఐ లెవెల్ ఉంటావో. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎవరు ఐ లెవెల్ ఉంటారో, ఎవరు తోకగా ఉంటారో, ఎవరు తలగా ఉంటారో, అది మీరు పాటు పడేదాన్ని బట్టి ఉంటుంది. నేను చెప్పే మాట అవునంటారా కాదంటారా? మీరు పాటు పడేదాన్ని బట్టి ఉంటుంది, మీరు ప్రయాసపడే దాన్ని బట్టి ఉంటుంది. గట్టి చెప్పండి, మీరు పాటు పడే దాన్ని బట్టి, మీరు ప్రయాసపడే దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీ ఇద్దరి కాడికి మరి బీల తలగా ఉండొచ్చేమో. దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేస్తున్నాను సంఘ బిడ్డలకు అందరికి కూడా ఒక మాట. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా దేవుని బిడ్డలారా తిమోతి దేవుని సేవకునికి, దేవుని దాసునికి చెప్తున్నాడు, పాటు పడిన అమ్మా ఎవరంట చూడండి, ఒక్కసారి బైబిల్కి వెళ్ళి చూడండి, ఏనాబడింది బైబిల్కి వెళ్ళి చూడండి. దేవుని బిడ్డ 2:6 ఏమంటున్నాడు? పాటు పడిన అమ్మా, పాటు పడిన వ్యవసాయకుడే, అబ్బబ్బబ్బబ్బబ్బా, పాటు పడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరిని పెట్టాడు? మనకిప్పుడు ఎవరు కనబడుతున్నారో ఒకసారి చెప్పండి. ఎవరు కనపడుతున్నారో మనకు? గట్టిగా చెప్పండి అమ్మా. లోపల బయట ఉన్న వాళ్ళందరూ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి గట్టి చెప్పండి అమ్మా. వ్యవసాయకుడు మనకేం చేస్తున్నాడు? కనబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, తిమోతి, ఈ వ్యవసాయకుడు తాను భూమిని ఏం చేస్తాడంటే దున్నుతాడు. వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే భూమిని దున్నుతాడు. అవునా కాదా? అది దేవుని బిడ్డలారా, ఒట్టి భూమిని ఏం చేయాలా? దున్నాల్సింది వస్తుంది. అవునా? ఒట్టి భూమిని కూడా రైతు ఏం చేయాలా? దున్నాలి. పదునైన భూమిని కూడా రైతు ఏం చేయాలా? దున్నాలి. చూశారా? కలుపు పట్టిన భూమిని కూడా రైతు ఏం చేయాలా? దున్నాలి. భూమిని రైతు ఏం చేయాలంటే మొదటిగా దున్నుతాడు, భూమిని దున్నుతాడు, ఆ విధంగా పాటు పడతాడు. తిమోతి, నువ్వు జ్ఞాపకం చేసుకో అని చెప్తున్నాడు. అవునా? భూమిని దున్నిన దేవుని బిడ్డలారా రైతు ఏం చేస్తాడు? భూమిని దున్నిన రైతు ఏం చేస్తాడు? దేవుని బిడ్డలారా, ఆ పొలములో విత్తనాలు విత్తాడనుకోండి, ఏమండి, ఆ పొలములో విత్తనాలు విత్తాడనుకోండి, ఆ యొక్క విత్తనాలు పంటను పండించటానికి ఆ రైతు, ఆ వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే దేవుని బిడ్డలారా ఎండను ఏం చేయాల్సింది వస్తుందంటే సహించవలసిన పరిస్థితి వస్తుంది. ఏంది సహించాలా? ఎండను సహించవలసిన పరిస్థితి వస్తుంది. ఎండను మాత్రమే కాదు సుమా, ఎండతో పాటు దేవుని బిడ్డలారా గాలులను, ఎండతో పాటు వర్షములను, వీటితో పాటు వీలైతే చలిని కూడా ఏం చేయాలంటే అనుభవించవలసిన, సహించవలసిన పరిస్థితి వచ్చేస్తుంది. అవునంటారా కాదంటారా? ఇవన్నీ పాటు ఏం చేయాలా? పడాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడంటే పగటి కరెంటు వచ్చిందేమో కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా రైతులు పొలాల దగ్గరికి వెళ్ళి పనుకునే వాళ్ళు. అవునంటారు కాదరా? ఇక్కడ సత్యరాజుమా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఏమో ఇక్కడ రైతులు ఎవరెవరున్నారు? రైతు పని చేసే వాళ్ళు. సౌందరరాజు ఉన్నాడు. ఏమయ్యా ఇప్పుడు పోయి పనుకుంటున్నావా నువ్వు? లేదుగా. అప్పుడు పనుకునే వాళ్ళ కాదా? యేసరాజు, నువ్వు కూడా రైతు పని చేస్తున్నావు. సంసోన్ ఉన్న రైతు పని. ముగ్గురు. ఇప్పుడు మీరు ముగ్గురేనా చేసేదిడా కదా? ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి రైతు పని మీ కాడికి ముందుగా చేసినవాడు ఇక్కడ సత్యరాజమా ఉన్నాడు. మీ కాడికి ముందు వయసులో పెద్దోడు చేసినాడు. దేవుని బిడ్డలారా, మరి నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా రైతులు దేవుని బిడ్డలారా ఏం చేసేవాళ్ళంటే దేవుని బిడ్డలారా రాత్రి కరెంట్ ఇస్తే రాత్రి అంతా కూడా దేవుని బిడ్డలారా పొలాలకు వెళ్ళి ఏం చేసేవారంటే దేవుని బిడ్డలారా నీరుని ఏం చేసేవారు? కట్టేవారు. నీరు కట్టకపోతే దేవుని బిడ్డలారా, నీరు పెట్టకపోతే పంట వస్తుందండి? పైరు వస్తుందా? ఫలం ఇస్తుందా? లేదుగా. ఏమైపోతుంది? బొందు పోతుంది. బొందు
పోతుంది. వ్యవసాయకుడు దేవుని బిళ్ళరా మొదటిగా భూమిని దున్నుతాడు దేవుని బిళ్ళరా. రెండోదిగా దేవుని బిళ్ళరా ఈ యొక్క ప్రకృతిలో దేవుని బిళ్ళరా ఎండైనా, అది గాలులైనా, అది వర్షమైనా, అది చలైనా, ఇక వాతావరణం ఏ విధంగా ఉన్నా రైతు దాన్ని ఏం చేయాలంటే సహించాల్సిందే. రైతు ఏం చేయాలి? దాన్ని అవునా కాదా? అవునంటారా కాదంటే చెప్పండి. రైతు వాటిని ఏం చేయాలా? సహించాల్సిందే దేవుని బిళ్ళరా. ఆ విధంగా పాటు పడుతుంటే దేవుని బిళ్ళరా పంట ఎదుగుతుంటుంది, పంటకు అది వస్తుంటుంది దేవుని బిళ్ళరా. అంత మాత్రమే కాదు, రైతు దేవుని బిళ్ళరా చెమటను దేవుని బిళ్ళరా, ఇక్కడ ఒక డైలాగు, ప్రభుకు మహిమ కలుగునుగాక, చెమటను ఏం చేస్తాడు? రక్తముగా. డైలాగ్ ఇది, ప్రభుకు మహిమ. రైతు చెమటను కార్స్తాడని నేను చెప్పాలి. అది ఇంకా ఎక్కువ మాట్లాడితే డైలాగ్ అయిపోతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. చాలామంది చెప్తుంటారు తల్లులు, రేయ్ మీ నాయన చెమటను రక్తముగా మార్చి నీకు ఫీజులు కడుతున్నాడు రా, మీ నాయన చెమటను రక్తముగా మార్చి మనందరినీ పోషిస్తున్నాడు రా, మీ నాయన చెమటను మరి ఖర్చు చేస్తూ మన కుటుంబానికి శిరస్సుగా యజమానిగా నిలబడి నడిపిస్తున్నారా, ఓసారి మీరు మంచిగా బతకాలరా, అది ఇద్దని 4 మాటలు తల్లి ఏం చేస్తుంటుంది? అటు ఇటు మాటలతో ఇంకా సుడిగాలి కొట్టినట్టు కొడుతుంటుంది తల్లి దేవుని బిళ్ళారు. కనుక రైతు చెమటను ఏం చేస్తాడు? కార్చాలి. మనకు ఫ్యాన్లు పోతే చెమటలు వస్తాయి, ఇది కాదు దేవుని బిళ్ళారు. మొన్న 3 రోజుల కిందట ఏం జరిగిందంటే ఎండలు ఎక్కువై చెమటలు వచ్చేసినాయి. ఏమైపోయినాయి? అవునంటారా కాదంటారా? ఎండలు ఎక్కువయ్యి చెమటలు వచ్చేసినాయి దేవుని బిళ్ళారు. ఈ చెమట కాదు, పని చేసి వచ్చే చెమట వేరు, పని చేసి వచ్చే చెమట వేరు దేవుని బిళ్ళరా. గనక అది కష్టపడుతుంటే దేవుని బిళ్ళరా చెమట కారిపోతుంటుంది. ఈ విధంగా రైతు చెమటను కారుస్తాడండి. రైతు దేవుని బిళ్ళరా ఆ పంట, ఆ మొదటి పంటలో పాలు పొందుకొని భుజించి సంతోషపడాలంటే దేవుని బిళ్ళరా ఆ పొలములో తాను ఏం చేయాలంటే దేవుని బిళ్ళరా కలుపును కూడా ఏం చేయాలా? తీయాలి. పంట వేసినాను కలుపు ఉంది అనుకుంటే సరిపోతుందా? చెప్పండి అమ్మ. కలుపును కూడా ఏం చేయాలా? తీయాలా లేదా? కలుపును ఖచ్చితంగా తీయాలి. కలుపు తీస్తేనే దేవుని బిళ్ళరా అనుకున్నంత ఏమొస్తుంది? పంట రాగలుగుతుంది దేవుని బిళ్ళరా. అనుకున్నంత పంట రాగలుగుతుంది దేవుని బిళ్ళరా. ఆ కలుపు తీసిన తర్వాత దానికి నీరు కూడా రైతు ఏం చేయాలా? పెట్టాలి. పంట కొరకు దేవుని బిళ్ళరా రాత్రి అనక పగలు అనక దేవుని బిళ్ళరా రైతు ఏం చేస్తాడంటే కష్టపడతాడండి, రైతు ప్రయాసపడతాడండి. తిమోతి, రైతు ప్రతి దినము ఎన్ని గంటలు కష్టపడగలుగుతున్నాడో నీవు ఆ విధంగా కష్టపడగలుగుతున్నావా దైవ సేవలో అని చెప్పగలుగుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒక సేవకునికి చెప్పినట్లే దేవుని బిడ్డలారా విశ్వాసులో కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. చూడుడి చూడుడి దేవుని బిడ్డలారా, ఇంటికి మంచి అల్లుని తెచ్చుకోవటానికి చూడుడి దేవుని బిళ్ళరా, ఇంటికి మంచి కొడాలను తెచ్చుకోవటానికి చూడుడి, ఇంటికి మంచి వస్తువులు కొనటానికి చూడుడి. చూడు, ఏం చూసినావా లేదా? ఏమండి, భార్య ఏమంటుంది? బయటకు వచ్చి ఏమో చూసినావా లేదా? ఎట్ట అంటదే లేదా? అంటదే లేదమ్మా, ఏం చూసినావా లేదా? దేవుని బిళ్ళరా చూశారా? భర్త కూడా అంటే ఏం చూసినావు, ఏరా బాగా చూసినావా లేదా? ఇట్లా చెప్పేవాళ్ళం మనం చూస్తాం. బైబుల్ ఏం చెప్తుందంటే సేవకునికి చెప్పినట్లుగా విశ్వాసం కూడా చెప్తుంది. యాకోబు రాసిన పత్రికలో 5:7 ఒక మాట రాయబడింది. అందరు కూడా తెరిచి చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యములో ఒక మాట రాయబడింది. దేవుని బిడ్డలారా 5:7, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూశారా? ఏమంటమ్మా? చూడుడి. ఏమంట? చూడుడి. ఇప్పుడు అమ్మా చూడండి, ఇప్పుడు విశ్వాసులు కూడా ఎవరు చూడాలంటే, ఇప్పుడు వ్యవసాయకుని చూడాలంట. సేవకుడు ఎవరిని చూడాలా? వ్యవసాయకున్నే. కరెక్ట్ కదా నేను చెప్పేది? తప్పు చెప్తున్నానా? ఎన్నా? సేవకుడు ఎవరిని చూడాలి? ఇప్పుడు వ్యవసాయకుని చూడాలి. వ్యవసాయకుడు రోజుకొచ్చేసి ఎన్ని గంటలు కష్టపడుతున్నాడో చూడు. అదేవిధంగా రక్షించబడిన విశ్వాసులకు, యేసు ప్రభును వెంబడిస్తున్న
దేవుని పిల్లలను వాక్యం తట్టి లేపుతుంది. ఏమిటంటే తెలుసా? చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు, అబ్బా, విల్లువైన భూఫలం కొరకు ఓపికతో కనిపెట్టును, దాని కొరకు కనిపెట్టును కదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విశ్వాసులు కూడా అదే చెబుతున్నాడు. విశ్వాసులరా, మీరు వ్యవసాయకుడిని చూడండి. అతడు ఈ తొలకరి వర్షం కడవరి వర్షము సమకూడు వరకు విలువైన ఖరీదైన వెలగైన భూఫలం కొరకు కనిపెడతాడు కదా. ఓపికతోనూ సహనంతోనూ ఓర్పుతోను కనిపెడతాడుగా. మీరు కూడా ఆయన రాకడ కొరకు కనిపెట్టుడి. హల్లెలూయా. ఆయన రాకడ కొరకు కనిపెట్టుడి. ఆయన రాకడ రావడం వాస్తవం. దేవుని పిల్లలు పరిశుద్ధులు మేఘాల మీద వెళ్ళిపోవడం ఇది వాస్తవం. ఇది వాక్య సత్యం. చపలు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ నందికొట్కూరు పట్టణంలో ఈ ఎస్ఎస్ఆర్ నగర్లో ఈ దేవుని సేవ స్థిరపడి ప్రభు నడిపిస్తున్నాడంటే దీని వెనక దేవుని బిడ్డలారా, నేను మరి పాశ్రమ కూడా చాలా పాటుపడినాం, చాలా కష్టపడినాం, చాలా ప్రయాసపడినాం. దేవుని బిడ్డలారా, ఆహారము లేక దేవుని బిడ్డలారా కడుపు అలమటించిపోయింది పిరికడు అన్నం కొరకు. దేవుని బిడ్డలారా, ఇద్దరం ఉపవాసం కన్నీళ్ళు. దేవుని బిడ్డలారా, ఎన్నో దినాలు అన్నము లేని దినాలండి, అన్నము లేని దినాలు, కడుపుకు అన్నము లేని దినాలు, ఆహారం లేని దినాలు. ఆ పాటు పడిన, ఆ ప్రయాస పడినది ఎవరికి కనపడుతుంది? అది ఇప్పుడు ఎవరికి కూడా కనపడదు. అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక రోజున దేవుని బిడ్డలారా, నేను ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నానో అన్ని రోజులు ఆశ్రమకుడు ఉపవాసము ఉంది. దేవుని బిడ్డలారా, ఓసారి 3 రోజులు, ఓసారి 5 రోజులు, ఓసారి 10 రోజులు. దేవుని బిడ్డలారా, ఒక సహోదరి దేవుని బిడ్డలారా జొన్నలు పెడితే ఆ జొన్నలు పేలాలు చేసుకొని తిని దేవుని బిడ్డలారా అదే విధంగా నీళ్లు తాగుతూ ఉపవాసముతో దేవుని బిడ్డలారా సేవలో పాటుపడినవండి, సేవలో ప్రయాసపడినవండి. దేవుని బిడ్డలారా, కొరియన్కైతే దేవుని బిడ్డలారా మేమిద్దరం ఉపవాసం ఉండి ఆ చిన్న టీ తాగే గ్లాసుతో దేవుని బిడ్డలారా స్టోర్ బియ్యం వండి ఎలిపాకారం పెట్టి కొరియన్కు పెట్టేవాళ్ళం. దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుని సేవలో పాటుపడినాం. నా కటింగ్ చేయించుకోవటానికి డబ్బులు ఉండేవి కాదు, స్నానం సబ్బుకు డబ్బులు ఉండేటివి కాదు. దేవుని బిడ్డలారా, అలాంటి కష్టములను, అలాంటి దుఃఖములను, అలాంటి బాధలు, అలాంటి వేదనలు దేవుని బిడ్డలారా ఏమైనంటే భరించినాం. ఈరోజు ఈ సేవ జరుగుతుందంటే దేవుని బిడ్డలారా ఎన్నో వ్యాధులు వచ్చినాయి, ఎన్నో రోగాలు వచ్చినాయి, ప్రభువు తప్పించుకుంటూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ పరిచర్య ఈరోజు ఇట్లా ఉందంటే, ఈరోజు అన్నం ఉన్న కూడా తిననిక దేవుని బిడ్డలారా ఏం చేస్తామంటే అన్నాన్ని దూరం పెట్టుకొని, కడుపును కాల్చుకొని దేవుని బిడ్డలారా నీళ్లను దూరం పెట్టి, గొంతును దేవుని బిడ్డలారా నీళ్లకు దూరం పెట్టి, మొన్న అంటుంది పాస్టర్, ఏమయ్యా నువ్వు నీళ్ళే తాగలేదు ఇంకా అంటుంది. అంటే నీళ్ళు తాగకుండగా మరి ఇన్ని గంటలు ప్రార్థన చేయాలి అని పాటు పడుతున్నానని చెప్పానన్నమాట. ఈరోజు వరకు కూడా దేవుని బిడ్డలారా మరి దేవుని సేవకురాలు ఆమె ఉపవాసం ఉండి పాటు పడుతుంది, నేను ఉపవాసం ఉండి పాటు పడుతున్నాను. దేవుని బిడ్డలారా, మేము ఆత్మీయంగా మరి ఎదగటానికి మేము పాటుపడుతున్నాం. బైబిల్ ఒక మాట చెప్తుంది, ఏంటో తెలుసా? బ్రతికిన ప్రతి పురుషుడు, బ్రతికిన ప్రతి స్త్రీ
వాక్యం చెప్తుంది, నేను కాదు. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం గౌరవించాలి, వాక్యానికి విలువ ఇచ్చి మనం నడుచుకోవాలి. అప్పుడు మన జీవితాలు ధన్యకరంగా, అప్పుడు ఆశీర్వాదకరంగా మన బతుకు మార్చబడుతుంది. ప్రసంగిలో ఒక మాట ఉంది, చదవండి. ప్రసంగిలో ఒక మాట ఉంది. దేవుని బిడ్డలారా, వాక్యం చూపించి నేను మీకు చెప్తాను. ప్రసంగిలో 8:15 ఒక మాట రాయబడింది. ప్రసంగి 8:15లో దేవుని బిడ్డలారా ఒక మాట ఉంది, చూడండి అమ్మా. అందరూ కూడా, బయట లోపల ఉన్న వారందరూ కూడా చూడండి. చదవండి నాయనా. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు హల్లెలూయా, గట్టిగా స్తోత్రాలు చెప్పండి అమ్మా. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 8వ అధ్యాయములో 15వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ వాక్యం ఏమని చెప్తుందంటే, ప్రసంగి 8:15 ఏం చెప్పాను ముందు? క్షమించండి దేవుని బిడ్డలారా. ఈ ప్రసంగి 8:15లో అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనదొక్కటియు లేదు గనుక నేను సంతోషమును పొగడితిని, బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇది వారికి తోడుగా ఉన్నది. అండర్లైన్ చేసుకోండి ఆ మాట. దేవుని బిడ్డలారా, చాలామంది అమ్మా ఇలారా బ్రతికి బరువైతారు, కొందరు సచ్చి బరువైతారు. మీరు అవునన్నా కాదన్నా, ఇది మనుషులు మాట్లాడుకునే మాటలు. అవునంటారా కాదంటారా? కొందరు బ్రతికి ఏమవుతారు? బరువైతారు. కొందరు సచ్చి కూడా ఏమవుతారు? బరువైతారు. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, వీళ్ళు బతికున్నప్పుడు కష్టపడరు అనమాట. కష్టపడరు. వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనం బలపరుస్తున్నాయి. ఏమిటంటే, బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన, చూశారండి, దేవుడు ఏమంటంట, వారికి నియమించిన కాలమంతయు ఇదే వారికి తోడుగా. అంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? సోమరితనంగా ఉండమని చెప్తుందా? దేవుని వాక్యము బద్ధకంగా ఉండమని చెప్తుందా? దేవుని వాక్యము దేవుని బిడ్డలారా మరి నులివెచ్చనగా ఉండమని చెబుతుందా? దేవుని వాక్యము జాగు చేయమని చెబుతుందా? లేదండి. దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? బ్రతికి నువ్వేం చేయాలి? కష్టపడాలి. బ్రతికి చీమ కష్టపడుతుంది దేవుని బిడ్డలారా, బ్రతికి ఎద్దు కష్టపడుతుంది దేవుని బిడ్డలారా. బతికిన మనం ఏం చేయాలో తెలుసా? కష్టపడాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుడు నీకు ఏ పని ఇచ్చాడో ఆ పనిలో నువ్వేం చేయాలంటే పాటుపడాలి, ఆ పనిలో ప్రయాసపడాలి, ఆ పనిలో వెనక చూడకూడదు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే. దేవుని బిడ్డలారా, ఇక్కడ కొంచెం ఇది భరత్, నేను మైక్ ప్రార్థన చేయండి. ఒక యేసు రక్తమే. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనతో ఏమని మాట్లాడుతుంది? పాటు పడిన వ్యవసాయకుడే మొదటి ఫలములలో ఏం చేస్తాడంట? ఫలాన్ని ఏం చేస్తాడంట? పొందుతాడు. అవునా? పాటు పడిన వ్యవసాయకుడు మొదటి ఫలములను ఏం చేస్తాడంటే పాలు పుచ్చుకుంటాడు కదా. అంటే ఈ పంట వేసినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ పంట పండినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ మొదటి ఫలాలను ఏం చేస్తాడంటే చేత తెంచుకొని తాను తింటూ ఇంటికి కొని తన భార్యకు తన పిల్లలకు తీసుకుపోతాడు. మొదటిగా పండిన పంటలో కుటుంబము తిని సంతోషిస్తారు. ఆ తర్వాత పాటు పడినందుకు ఇంటికి ఆదాయం పెరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొట్టండి. ప్రభుకు మహిమ కలుగును గాక. చూడండి, వెంటనే కొడుతున్నాడక్క.
ఆయన కొడుతున్నాడక్క చప్పట్లు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు భార్య పిల్లలకు మొదటి పంట పండినప్పుడు ఫస్ట్ కొన్ని కాస్తాయి కదా, కాస్తాయి కదా. కాసినప్పుడు మరి దాంతోపాటు ఏం చేస్తాడు? తెంచుకొని తింటాడు లేదా? తిని భార్యకు పిల్లలకు తీసుకుపోతాడు లేదా? మరి పాటు పడినందుకు ఆ పంటలో తన కుటుంబం తిన్న తర్వాత ఇంకా పంట ఉంటుందా ఉండదా? ఉండేది. ఇప్పుడు ఆదాయం ఇంటికి వస్తుందా రాదా? వస్తుందా? చెప్పండి. నేను అందుకే అడుగుతున్నాను, ఆదాయం వస్తుందా రాదా? వస్తుంది. దేవుని బిడ్డలారా, వచ్చుబడి వచ్చేస్తుంది. వారికి ఉన్న కష్టాలు, వారికి ఉన్న అప్పులు ఉంటే తెగిపోయి ఇప్పుడు వాళ్లకు అమౌంట్ ఏమైపోతుందంటే, ధనం ఏమవుతుందంటే, కొవ్వ ఏమవుతుంది? పక్కకు పడుతుంది. అదే చెప్తున్నాడు, వ్యవసాయకుడు ఆ విధంగా కష్టపడితేనే ఆ విధంగా ఫలాన్ని, ఆదాయాన్ని అన్ని చూడగలుగుతాడు. తిమోతే, నీవు కూడా కష్టపడు అని చెప్పగలుగుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. తిమోతే కాదు, దేవుని బిడ్డలారా, మన జీవన మనుగడలో మనం ఏం చేయాలంటే రాత్రనక పగలనక అవసరమైతే కంటికి నిద్రను దూరము చేయగలగాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఈ విధంగా మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, బైబిల్ ఏమని చెప్తుంది? దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, లేమికి భయపడి, దారిద్ర్యకు భయపడి నీ కంటికి నిద్రను దూరం చేయమని చెబుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు సేవ చేస్తున్నానంటే నా కంటికి, దేవుని బిడ్డలారా, ఎంతో నిద్ర దూరం అయిపోయిందండి. నిద్రను ఎక్కువ పెట్టుకుంటే దేవుని బిడ్డలారా కుదరదు. నిద్రను జయించాలి. చాలామంది పగులు నిద్రపోతారు, రాత్రి నిద్రపోతారు. కొందరు ఏమంటున్నారంటే సాయంకాలం నిద్రపోతే వాళ్ళు బాగుపడరంట. ఏమంటే ఏ టైమో? సాయంకాలం 3-4 ఆ టైంలో. దేవుని బిడ్డలారా, చాలామంది ఆ సమయంలో నిద్రపోతారు. దావీదు కూడా అప్పుడే నిద్రపోయాడు. కొంపకు కుటుంబానికి తెచ్చిపెట్టుకున్నాడు దారిద్ర్యమంతా కూడా. అవునా? ప్రార్థన చేసేవాడు ఆ సమయంలో ఏమంటాడు? ప్రభువా, పగటి కాలం నేను నీకు మొరపెట్టి ప్రార్థన చేస్తానని చెప్పిన వాడే రాను ప్రార్థన తగ్గిపోయి, దేవుని బిడ్డలారా, ఆ పగటి కాలంలో దేవుని బిడ్డలారా ఆ నిద్రపోయాడు. సాయంకాలం దేవుని బిడ్డలారా తన జీవితానికి చాలా నాశనం, దెబ్బను తెచ్చిపెట్టుకున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఆ భోజనం చేసిన తర్వాత కొంచెం అలా రెస్ట్ తీసుకో. దేవుని బిడ్డలారా, నిద్రపోతే సాయంకాలం పనులు రాత్రి అంతా పనుకున్నావుగా, మళ్ళీ ఏమి రోగం వచ్చే, ఏదైనా జబ్బు వచ్చే పనుకొని నిద్రపో. దేవుని బిడ్డలారా, నీకు కష్టపడేంత వరకు, నువ్వు పాటు పడేంత వరకు పడాలా. చాలామంది రేయ్, ఆ ఎన్ని పాటలు పడినాడు అనుకున్నావురా, ఆ యొక్క ఎన్ని పాటలు పడినారు అనుకున్నావురా అంటారా లేదా? అన్ని పాటలు పడితేనే ఇప్పుడు జీవితానికి ఏమొచ్చిందంట? ఘనత, వాల్యూ, విలువ వచ్చేసింది. దేవుని బిడ్డలారా, ఓ రోజు దేవుని బిడ్డలారా కుమారు బావ అంటున్నాడు, పెద్దక్క భర్త అంటున్నాడు ఒక మాట, కొరియన్తో అంటున్నాడు, కొరియన్ మీ అమ్మ మీ నాయన చాలా పాటు పడినాడు, చాలా కష్టపడినారు, అందుకే ఈరోజు మీకు ఈ దీవెన అని చెప్తున్నాడండి. దేవుని బిడ్డలారా, కనుక దేవుని బిడ్డలారా పాటు పడాలి. ఏం పడాలి మనం చెప్పండి? పాటు పడాలి. ఇప్పుడు ఆర్థికంగా మనం ఏం చేయాలి? పాటు పడాలి. అంటే నువ్వు బైబిల్ని ఏం చేయాలా? చదవాలి. నువ్వు పాటను కూడా ఏం చేయాలా? నేర్చుకోవాలి. నువ్వు ప్రార్థన కూడా ఏం చేయాలా? చేయాలి. ప్రార్థన కూడా ఏం చేయాలా? చేయాలి. ఇది నువ్వు ఆత్మీయంగా పాటుపడు, నువ్వు దేవునికి దగ్గరైతావు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎవరికి దగ్గరైతావు? దేవునికి దగ్గరైతావు. ఏ పాటు పడాలి? బైబిలు చదవాలి. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత పాట నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి. నువ్వు పాట నేర్చుకోలేకపోతే ఇస్తారే, నువ్వు వాక్యం చదవలేకపోతే ఇస్తారే, కనీసం ప్రార్థన చేయాలిగా. ప్రార్థన చేస్తే దేవుని బిడ్డలారా బైబిల్ చెప్తుందిగా. దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన దేవుని బిడ్డలారా ఏం చేస్తుందంటే, దేవుని దగ్గర నుండి నీకు కావాల్సిన వాటిని ప్రభు ద్వారాలు తెరిపించగలుగుతుంది. ప్రార్థకున్న మహాశక్తి అది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మీకు ఉదాహరణ ఒకటి జ్ఞాపకం చేస్తాను. సంసోను ఉన్నాడు బైబిల్లో. దేవుని బిడ్డలారా, ఈయనకు మిక్కిలి దప్పికొన్నాడు, 1000 మందిని చంపాడు, యుద్ధ వీరులను చంపిన తర్వాత ఏం చేశాడండి? ఆ నీళ్ళు దప్పికైనప్పుడు నీళ్ళ కొరికి ఎక్కడన్నా పరిగెత్తాడు లేదుగా, ప్రార్థన చేసేసాడు. ఆ సమయంలో ఆ లేవిలో ఒక గోతిని దేవుడు
చెల్చాడు, నీళ్లు బయలుదేరి వచ్చే తాగాడు, ప్రాణాన్ని తెప్పరిల్లాడు. కనుక దేవుని బిడ్డలారా, మన అవసరాలు ఖచ్చితంగా ప్రభు తీర్స్తాడు. అలాంటి ప్రార్థనలు మనం చేయనట్లుగా పరిశుద్ధాత్ముడు మనను బలపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము, దేవుని బిడ్డలారా, మనందరితో ఏమని మాట్లాడుతుందంటే ఒక్క మాట నేను మీకు చూపించి ముగిస్తానండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 12వ వాక్యాన్ని మాత్రం చదువుకొని మనం ముగించుకుందామండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకొని ముగించుకుందామండి. మత్తయి సువార్త 20:12. హల్లెలూయా, ప్రభుకు మహిమ కలుగునుగాక. కదండి, ఇక్కడ ఏమని వాక్యం చెబుతుంది? దేవుని బిడ్డలారా, పగటి కాలమంతా పనులు చేసిన వాళ్లకు ఒక దేనారం చొప్పున ఒడంబడిక ముందే చేసుకున్నట్లుగా ఉంది కదా. అయితే సాయంకాలం వచ్చి 1 గంట ఏం చేశాడు? పని చేశాడా లేదా? అంటే పాటు పడ్డాడా లేదని నా యొక్క ప్రసంగం, నా యొక్క అంశం. అంతేనా? 1 గంట పాటు పడ్డాడా లేదా? లేదా 1 గంట కూడా సోమర్తనంగా కూర్చున్నాడా? లేదంటే బద్ధకంగా కూర్చున్నాడా? లేకుంటే జాగు చేశాడా పనిలో? లేదుగా. 1 గంట అతను ఏం చేశాడు? పని చేశాడు. ఎక్కడ? పొలంలో. ఏ పొలం అంటే అది? అమ్మా చెప్పండి, ఏదంట? ద్రాక్ష తోట. ఏది చెప్పండి అమ్మా? ద్రాక్ష తోట. దేనికి పోల్చబడింది? సంఘానికి పోల్చబడింది. మరి ఇంతమంది ఉన్నారు దేవుని బిడ్డలారా, ఒక్కొక్క రోజుకు 1 గంట ప్రార్థన చేశారు అనుకోండి, ఇంకా ఇంతమంది అయిపోతారు, గ్రౌండ్ కూడా పట్టదు. దేవుని బిడ్డలారా, గనక దేవుని బిడ్డలారా, 1 గంట ద్రాక్ష తోటలో పనిచేసిన వాళ్ళకు కూడా సాయంకాలము దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్లుగా అక్కడ ఉపమానములో దేవుని బిడ్డలారా, ఆయన న్యాయస్థుడు కనుక, దేవుని బిడ్డలారా, ఆయన నీతిమంతుడు కనుక, ఆయన యథార్థవంతుడు కనుక, దేవుని బిడ్డలారా, ఆ చివర వచ్చి 1 గంట పాటు పడినోనికి కూడా, రేయ్ నువ్వు కూడా ఒక ధ్యానారం తీసుకొని పన్నాడు. దేవుని బిడ్డలారా, మనుషులలో స్వార్థం ఉంటుంది, కానీ అమ్మా నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, మనుషులలో స్వార్థం ఉంటుంది, కానీ దేవునిలో స్వార్థము లేనివాడు ఆయన ఒక్కడే. చపలు కొట్టి ప్రభునామాన్ని కనపరచుగాక. ఈ పక్కనోళ్ళు 1 ధ్యానారం తీసుకున్నారు కదా, రై ఈ నేలకు స్వార్థం వచ్చేసింది. వీళ్ళకేమొచ్చేసింది? వాళ్ళు మామూలుగా పగలంతా కష్టపడితే వాళ్ళకు ఇవ్వాల్సింది 1 ధ్యానారమే కదా, అది న్యాయం. ఆయన సొమ్ము, ఆయన మంచివాడు, ఆయన ఏమైనా చేసుకుంటాడు. వరే మాతో పాటు కూడా మీకు కూడా ఇంత వచ్చిందిరా అని వీళ్ళు సంతోషపడాలనా, ఆనందపడాలనా లేదా? దేవుని బిడ్డలారా, వీళ్ళకు 1 ధ్యానారం దొరికితే వాళ్ళు ఏమైపోతున్నారు? బాధ పడుతున్నారు. దేవుని బిడ్డలారా, పాటుపడు, కష్టపడు, ఇచ్చేవాడు ఉన్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆరోగ్యం ఇచ్చేవాడున్నాడు, ఆయుస్సునిచ్చేవాడున్నాడు, నెమ్మదినిచ్చేవాడున్నాడు, సమాధానం ఇచ్చేవాడున్నాడు, స్వస్థతని ఇచ్చేవాడున్నాడు, క్షేమాన్ని ఇచ్చేవాడున్నాడు, సురక్షతని ఇచ్చేవాడున్నాడు. ఏది కావాలనో అది ఇస్తాడు. నువ్వు పాటు పడు, నువ్వు ప్రయాసపడు, నీవు ఆయన కొరకు నిలబడు. ఏది కావాలనో ఇచ్చేవాడి దగ్గర మనమున్నా. పాటు పడేది చేత కాదు, కష్టపడేది చేత కాదు. ఆశలు కోరికలు కొండెక్కితే సరిపోవు. పాటు పడు, ఆశించు, దేవుడు ఇచ్చేవాడు ఉన్నాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇది శుభం. ఏం కావాలా సహోదరుడా? నీకేం కావాలా సహోదరి? నువ్వు పాటు పడు. ఏమాత్రం సోమర్తనానికి, ఏమాత్రం బద్ధకానికి, ఏమాత్రం నిర్లక్ష్యానికి చోటు ఇవ్వకు. పరుగు ఎత్తు, పాటు పడునకు ఇచ్చేవాడు ఉన్నాడు.
ఇది వాక్య సత్యము ఆధారం చేసుకొని పరిశుద్ధాత్ముడు మీ అందరితో మాట్లాడాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జయ గీతం పాడి యుద్ధము చేసి జయము దేదము. జయ గీతం పాడి యుద్ధము చేసి అందరం చప్పట్లు ఒక పల్లవి చరణం పాడుకొని మనం ప్రార్థనలోకి వదాం. జయ రాజు యేసు జెండ కింద సేవకు వస్తిమి. రెండో చరణాన్ని పాడుకుందాం. తర్వాత జయ రాజు అందరం స్వరములు కలుపుతూ చప్పలు. జెండ కింద సేవకు వస్తిమి. భయము లేక పరమ బలముంది మనము పనిని చేయొదము. పని చేద్దామా బద్ధకంగా ఉందామా? చెప్పండి, పని చేద్దామా బద్ధకంగా ఉందామా? వాక్యం మరి ఇప్పుడు వాడదాం. ప్రభుకు మహిమ కలుగును గాక. భయము లేక పరమ బలముంది మనము పనిని చేయొదము. మరొకసారి భయము లేక పరమ బలముంది మనము పనిని చేయొదము. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము. జయ గీతం చప్పట్లు అందరం కలిసి వేట లోపల ఉన్నారు అందరు కూడా. దేశవాసులెల్లరూ దేవునితో సహవాసముందుటకై కలిసి. దేశవాసులెల్లరూ దేవునితో సహవాసముందుటకై వంచించు సైతాను వల నుండి వారిని విడిపించుట సైతాను వల నుండి వారిని విడిపించుట మా పని. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము. ప్రభుకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన తండ్రులారా, తల్లులారా, మీకందరికి కూడా రెండు చేతులు జోడించి చెబుతున్నాను, మీ పిల్లల విషయములో శ్రద్ధ వహించండి. వారు పాటు పడాలి, విద్య విషయంలో పాటు పడాలి. ఏ విషయంలో పాటు పడాలి? విద్య విషయంలో పాటు పడాలి. మన సంఘములో పిల్లలు ఉన్నతమైన విద్యలు చదివి దేవుని బిళ్ళరా మంచి ఉన్నతమైన ఉద్యోగాలలో ఉండాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. అది పాటు పడితే, అది ప్రయాస పడితే తప్ప సోమరిగా బద్ధకంగా ఉంటే రాదు. కనుక పాటు పడదాం. ప్రభు సహాయం చేస్తాడు. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాతో పాటు భయముతో భక్తితో దేవా, పాటు పడిన వ్యవసాయకుడే మొదటి ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. దేవా, ఈరోజు మేము ఏ విధంగా భౌతికంగా పాటు పడితే, ఆత్మీయంగా పాటు పడితే నీవు ఇచ్చి పంపేవాడవని వాక్యపు వెలుగుల నుండి నాతో మాతోను మాట్లాడిన ప్రభువా, దేవా దేవా, ఒక్క గంట పాటు పడిన వానికి, ఒక్క గంట పని చేసిన వానికి దేవా నువ్వు మంచి వాడవు కనుక వానికి ఒక దేనారం ఇచ్చి పంపావయ్యా.
ఈరోజు ప్రభువా మేము భౌతికంగా పాటుపడిన, మేము ఆత్మీయంగా పాటుపడిన దేవా, నీవు మాకు ఇచ్చేవాడవయ్యా. అయ్యా, నీవు మాకు తండ్రి ఇచ్చేవాడవయ్యా. అందరం ఏకీభవిద్దాము. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీకు ఇవ్వటకు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు పాటు పడతావా? ఒక ఇంటి భర్తగా నువ్వు పాటు పడతావా? ఒక ఇంటి యజమానురాలుగా నువ్వు పాటు పడతావా? ఇంటికి ఒక కుమారునిగా నువ్వు పాటు పడతావా? నీ పైన కుటుంబ బాధ్యత ఉంది, నీ పైన కుటుంబ భారం ఉంది, నీ పైన నీ తోబుట్టులు ఉన్నారు. నువ్వు ఆ విధంగా ప్రయాసపడగలుగుతావా? ఇంటిలో ఒక భార్యగా, ఇంటిలో ఒక కోడలుగా, ఇంటిలో ఒక కుమార్తెగా నువ్వు పాటు పడగలుగుతావా? ఒక విద్యార్థిగా నీవు పాటు పడగలుగుతావా? నీవు ప్రయాస పడగలుగుతావా? నీవు తర్వాత ఫలితం చూడగలుగుతావు. జీవితంలో నీవు జీవితంలో ఫలితం చూడగలుగుతావు. దేవుని బిడ్డలరా, దేవుని బిడ్డలరా, దేవా, నా ఒళ్ళు బద్ధకమైపోయిందేమో ప్రభువా, నా ఒళ్ళు సమర్థనమైపోయిందేమో ప్రభువా, నా ఒళ్ళు తండ్రి ప్రభువా, అయ్యా పని చేయటకు నాయన జాగు చేస్తుంది ఒళ్ళు తండ్రి, క్షమించు నాయన. ఈ రోజు నుంచి నేను పాటు పడాలయ్యా. పాటు పడితే తప్ప తండ్రి ఫలితాన్ని మేము చూడలేము మా జీవితంలో అని అందరం ప్రార్థనలో ఉండి దేవుణ్ణి అడుగుదామండి. హల్లెలూయా, 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 లోయ, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. సర్వాధికారివైన యేసు ప్రభువా, పరిశుద్ధాత్ముడైన దేవా, పాటు పడంది, ప్రయాసపడంది ఫలితము లేదని మాట్లాడిన అవును ప్రభువా. విత్తబడిన మాటలునైనా 30, 60, 100 మా హృదయాలలో ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రములు నాయనా. అవును తండ్రి ప్రభువా, తిమోతి ఒక్కసారి నీవు రైతు ఎన్ని గంటలు కష్టపడతాడో ఒక్కసారి నువ్వు గ్రహించుకో తిమోతి. విశ్వాసులారా, కడవరి వర్షం కొరకు, తొలకరి వర్షం కొరకు, విలువైన భూఫలం కొరకు ఓపికతో సహనముతో వ్యవసాయకుడు కనిపెట్టుకుంటాడు. మీరు ఆయన రాకడ కొరకు కనిపెట్టుకోనండి. అవును ప్రభువా, దేవా, సేవకునికి రైతునే ముందు పెట్టావు ప్రభువా. విశ్వాసి కూడా నైనా రైతునే ముందు పెట్టావు ప్రభువా. మేము చేస్తున్న ఈ భక్తిలో ఎంతో ఓర్పు కలిగి ఉండాలని, ఓపిక కలిగి ఉండాలని, సహనం కలిగి ఉండాలని. ఒకవేళ నీ రాకడ ఆలస్యమైనా నీవు దేవా మేము పడిన పాటుకు తండ్రి ఫలితం ఇచ్చేవాడవని నువ్వు మాట్లాడినవు కనుక తండ్రి, ఇట్టి మాటలను 30, 60, 100 ఫలింపచేసి వచ్చిన నీ బిడ్డలనందరినీ జ్ఞాపకం చేసుకోండి. గ్రౌండ్లో ఉన్న నీ బిడ్డలను, లోపల ఉన్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయనా, నీ యొద్దకు వచ్చారు ప్రభువా. ఉదయకాలం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 3 గంటలు నీ దగ్గర పాటు పడి కూర్చున్నారు తండ్రి. నీ బిడ్డలకు నెమ్మది లేని వారికి నెమ్మది ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను నాయన తండ్రి. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరికి ఏది అవసరమో, ఏది ఎవరికి అక్కరనో దాన్ని ఇచ్చి నీ బిడ్డలను తలగా పెట్టమని ప్రార్థన చేస్తూ నిన్ను స్తుతిస్తూ ప్రభువా నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఈ ప్రార్థన ఆలకించండి.
ముందున్న బల్ల కార్యక్రమములో నన్ను బల్లలో పాలు పొంగులు పొందుతున్న బిడ్డలను పరిశుద్ధపరిచి యజ్ఞులుగా చేసి దేవా నీ పునరుత్థాన శక్తి బలం పొందుకొని మేము నీ యందును మా యందు ఉన్నట్లు కృప చూపించి మహిమ పొందాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.